అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవుడికి, పాస్టర్ గారికి, సిఆర్ గారికి, పూర్వసుకుని అందరికీ శుభ శుక్రవారం అన్నానండి. ముందుగా చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాలత మహాగణ మమ్మల్ని మీకుగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీకే ఘనమైన వందనాలైన దిగువైనా ఈ విధంగా నిలబడి 5వ మాట మాట్లాడుతుండగా ఇవే మాట మాట్లాడమని వినగా చెవులను పాటించిన మనస్సును అనుగ్రహించమని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ముందుగా సప్త పలుకులు, ఈ 7 మాటలకి ముఖ్యమైన పేరు ఏంటంటే సప్త పలుకులు. అంటే సప్త పలుకులు అంటే 7 పలుకులు. యేసుక్రీస్తు గారు సిలువలో పలికిన 7 మాటలని ఏమంటారంటే సప్త పలుకులు. దీంట్లో 5వ మాట లేదంటే మొదటి మాట ఏంటంటే తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించుడు. 2వ మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశులై ఉండు. 3వ మాట ఏంటంటే అమ్మ ఇదిగో నీ కుమారుడు. అదేవిధంగా యోహాను ఇదిగో నీ తల్లి అని పలుకుతాడు. అదేవిధంగా 4వ మాట ఏంటంటే ఏలి ఏలి లామా సబాక్త. మరి 5వ మాటకు వచ్చేసరికి ఏంటంటే దప్పికొనుచున్నా. ఈ 7 సప్త పలుకుల్లో చాలా ప్రత్యేకమైన మాట ఏదైనా ఉందంటే అది దప్పికొనుచున్నా. ఏంటంటే ముందు మనం దీంట్లో గమనించాల్సిన ఏదైనా ఆశ్చర్యం. ఈ మాట మనం వింటుండగా ఆశ్చర్యానికి గురవుతాం. ఏంటంటే ముందు చెప్తాం. ఏదైనా అంశం మనం నేర్చుకునేటప్పుడు 3 జ్ఞాపకాలు తీసుకోవాలి. ఎందుకు ఈ వాక్యము, ఏమిటి ఈ వాక్యము, ఎలా ఈ వాక్యం అని 3 మనం శ్రద్ధగా ఆలోచిస్తే వాక్యం బోరు కొట్టదండి, ఎప్పటికీ మర్చిపో. ఈ 3 అంశాల మీద మనం శ్రద్ధ పెడదాం. ముందుగా దప్పిక గురించి నేర్చుకున్న తర్వాత మనము లేఖనంలోకి వెళ్దామండి. యోహాను 7:37-38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. అదేనండి మరి సిలువలో 5వ మాట ఏం మాట్లాడుతున్నారైనా దప్పి కొనుచున్నాను అని అన్నాడు. నేను ఏం చెప్పానంటే ఆశ్చర్యపడతారు అని అన్నాను. ఇదేంటి మరి దప్పి కొనుచున్నా అన్న యేసుక్రీస్తు గారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే మళ్ళీ చెప్పండి, నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలన అన్నారు. అదేనండి దప్పిక తీర్చుకొనగలిగిన తీర్చేవాడిలాగా ఉన్నాడని అక్కడ దప్పికొనేవాడిగా కాదు. మొదటిగా ఆశ్చర్యము అక్కడ మనకి మొదలవ్వాలి. ఎక్కడికంటే నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనుడి, అది ఆశ్చర్యం అండి. మొదటి దప్పిక ఏంటంటే నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొని. రెండోది ద్వారా మనం గమనిస్తే కీర్తనలో 42:1-2 దుప్పి నీటి వాగుల కొరకు. మనం చాలా మటుకు చదివేటప్పుడు ఏంటంటే తెలుగు కొంచెం ఫాస్ట్గా మనకు అంతా వచ్చిన మాతృభాష కాబట్టి ఏం చదువుతామంటే దుప్పి నీటి వాగు కొరకు అని చదువుతామండి. కానీ దుప్పి తర్వాత మనకు అక్కడ స్పేస్ ఉండొచ్చు కూడా. దుప్పి నీటి వాగుల కొరకు అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు నా దేవ నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. అంటే అక్కడ దుప్పి ఏ విధంగా అయితే దాహానికి గురవుతుందో అదే విధంగా నా ఆత్మ నీ కొరకు ఆశపడుచున్నది అనేది 2వ దప్పిక అండి. 3వదిగా మనం గమనిస్తే లోకాసు వార్త 16:23-24. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుక చల్లారుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడలేకపోతున్నాను అని చెప్పేసి ఎవరంటారండి? ఎవరండి? ధనవంతుడు ఏమన్నా తెలిసిందే, ఉన్నంతకాలం ధనవంతుడు డబ్బుతోటి ఏమైపోయాడండి పట్టించుకోలేదు. ఎవరిని కూడా పట్టించుకోకుండా లెక్కలేనట్టు ధనవంతుడు అని చెప్పి కళ్ళు మూసుకుపోయి విర్రవీగి తిరిగిన ఆ ధనవంతుడు ఇప్పుడు ఏం చేస్తాడంటే పాతాళంలోకి వెళ్ళిపోయి అబ్రహామ, అప్పటివరకు అబ్రహాం మాట వెంటే పాతాళంలోకి వెళ్ళేవాడండి.
ధనవంతుడు వినలేదు. కానీ అనుకూల పరిస్థితులు మనం ఏం చేస్తామంటే రెస్పెక్ట్ ఎక్కువ వచ్చేస్తామండి. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే పాతాళంలో ఉన్నాడు ఎవరైనా ధనవంతుడు. అప్పుడు దూరంగా ఉన్న దగ్గర ఉన్నప్పుడు అబ్రహాం మాట వినలేని ధనవంతుడు దూరంగా ఉన్నప్పుడు అబ్రహాంని తండ్రి అని పిలుస్తున్నాడు. అంటే అనుకూల సమయంలో ఏమొచ్చేది? రెస్పెక్ట్, గౌరవం వచ్చేస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? నీ హక్కులో ఉన్న లాజరు ఏంటంటే మరి ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు అంటే అక్కడ ఆరని అగ్ని ఉంటుంది కాబట్టి మలమల మండిపోతున్నాను కాబట్టి నాకు కొంచెం ఒక బాటిల్ లీటర్ బాటిల్తో వాటర్ ఇమ్మంటుందండి. చిటికెళ్ళి లేదంటే వేలి కొన నీటిలో ముంచితే వేలి ముంచితేనే ఏమీ అన్నదండి. అలాంటిది వేలి కొనన ఆ చుక్కతోటి నా దాహాన్ని తీర్చమని చెప్తున్నాడండి. అంటే అది ఆరని తీరని దప్పిక అని మనం గమనించాలి. మూడవ మాట ఏంటంటే తీరని దప్పిక. ధనవంతుడికి తెలుసు ఏంటంటే ఆ ఒక్క చుక్క ఆ నాలుగని ఏమన్నా చేయగలదండి, అసలు దాహం తీర్చగలదా? అలాంటిది మరి ఎందుకు అడుగుతున్నాడు తెలుసు. అది మనకి తెలియపరచడానికి వాడిన అంశం అనమాట, తీరని దప్పిక. మొదటి దాంట్లో ఏంటంటే నా యుద్ధకు రండి నేను మీ దప్పికను తీర్చేస్తానని అన్నాడు. రెండోది ఏంటంటే నీతి కొరకు దప్పిక. మూడోది ఏంటంటే తీరని దప్పిక. ఈ మూడు దప్పికలు మనము సిలువలో ఎలాగ నేర్చుకోలో నేను చెప్పిన ఎందుకు ఏమిటి ఎలాగో ఇప్పుడు మనము వెళ్దాము. ఏదో విధంగా అంటే యోహాను 19:20 యోహాను 19 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ముందు మనము లేఖనములు నెరవేరినట్లు అని తెలుసుకోవాలంటే ముందు మనం ఏ విధంగా యేసుక్రీస్తు గారు దప్పికొన్నారు, ఏ విధంగా దప్పికల రకాలు నేర్చుకున్నాం కదండి, 3 రకాలు. ఇప్పుడు లేఖనములు నెరవేరినట్లు ముందు మనము యేసుక్రీస్తు గారి సిలువకు ముందు అర్ధరాత్రి గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత 12 గంటల తర్వాత ఇస్కరియోతు యూదా వస్తాడు. వచ్చి ఏం చేస్తారంటే అప్పుడు యేసుక్రీస్తు గారు ఎక్కడ ఉంటారు? గెత్సెమనే తోటలో ఏం చేస్తారో ప్రార్థన చేసుకుంటా ఉంటారు. అప్పుడు ఇస్కరియోతు యూదా ఏ సమూహంతో వస్తాడండి? ఏ విధంగా వస్తాడు? జన సమూహం. ఆ జనంలో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇట్లాంటి అందరి జన సమూహాన్ని వెంట పెట్టుకొని ఎక్కడికి వచ్చాడండి? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అతన్ని హత్తుకోగానే అప్పుడు ఏం చేశారంటే ఆయన పట్టుకొని ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్లారంటే అన్నయ్య. ఎక్కడికి తీసుకెళ్లారు? అన్నయ్య దగ్గర తీసుకెళ్తారు. అన్నయ్య ఎవరండి? ప్రధాన యాజకుడు. ఎవరండి? ప్రధాన యాజకుడు ఏం చేయాలి? తీర్పు చెప్పాలి. అప్పుడు యేసుక్రీస్తుకి తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే నువ్వు ఏదో అన్నావంట కదా. ఎవరినండి? యేసుక్రీస్తు గారు. నువ్వు ఏదో అన్నావంట కదా, ఏంటి అన్న ఇదే టోన్లో మాట్లాడుతారు అనరా? ఎందుకంటే గర్వంతో ఉంటారు కదా ప్రధాన యాజకులు. యేసుక్రీస్తు గారు ఏంటంటే కించపరుస్తారు. ఏంటో ఏదో అన్నామంట అన్నప్పుడు యేసుక్రీస్తు గారు నేనేమీ కూడా రహస్యంగా అనలేదు. నేను చెప్పిన మాటలు దేవాలయంలో చెప్పాను, సముద్ర తీరంలో చెప్పాను, జన సమూహంతో చెప్పాను, కొండ దగ్గర చెప్పాను. నేను ఏది కూడా రహస్యంగా ఏం చెప్పలేదు కదా అన్న మాట కోపం వచ్చిన చుట్టుపక్కల ఉండే ప్రజలు ఏం చేశారంటే కొట్టారు చెంప మీద. ఏం చేశారండి? చెంప మీద కొట్టారు. ప్రధాన యాజకుడితో ఇలానే మాట్లాడే పద్ధతి అని చెప్పేసి ఏం చేశారంటే కొట్టారు. కొట్టిన తర్వాత యేసుక్రీస్తు గారు ఏమన్నారండి? నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా అని ప్రశ్నించినట్టు మనకు బాగా గమనించాల్సిన ముఖ్యమైన పాఠం అన్నమాట. నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా, మరి మీరు ఎందుకు నన్ను కొడుతున్నారు అన్న మాటకి అక్కడ అన్నయ్యతోటి సరిపోగా కైపై దగ్గర తీసుకెళ్తారు. ఎక్కడికండి? కైపై దగ్గర తీసుకెళ్తారు. కైపై దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆల్రెడీ అన్నయ్య చెప్పిన మాటకి మనోడు సమాధానం చెప్పేశాడండి కైపై గారు. ఇప్పుడు మీ దగ్గర తీసుకొచ్చారు, మీరు కూడా అడగండి అన్నప్పుడు కైపై ఏం చెప్పారంటే అదే విధంగా సమాధానం చెప్పినాడు. ఏం చేశారంటే ఇతను ఏం చేయాలంటే ఇంకా అప్పగించేయండి. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 12 గంటల నుంచి ఇబ్బంది పెడుతున్న అలసిపోయిన ఈ యేసుక్రీస్తు గారికి ఏం వేయాలంటే ద్రాక్ష రసం అండి. ఎలాంటిదంటే బోలము కలిపిన ద్రాక్ష రసం. ఏంటండి? బోలము అంటే ఏంటంటే మత్తు. మనము ఆపరేషన్ చేయించినప్పుడు ఎనస్థీషియా అంటాం కదండి, అది మత్తు మంది ఇచ్చేసి ఆపరేషన్ చేస్తాం కదా. అదేవిధంగా బోలం కలిపిన ద్రాక్ష రసం. ఎందు గురించి అంటే అది నొప్పి తెలియకుండా అతను పడే వ్యాధం తెలియకుండా ఉండడానికి ఆ బోలం కలిపిన ద్రాక్ష రసం ఏమని కైపై చెప్పారు.
అప్పుడు ఆ గోల కలిపిన ఆ ద్రాక్షరసం పట్టిస్తుంటే యేసుప్రభు గారు గమనించి ఏం చేస్తారండి, సమస్తం ఎరుగున్న దేవుడు కాబట్టి ఏం చెప్పారు, నాకు ఒత్తిడి, నేను ఇది తాగను అని చెప్పేసి ఏం చేశాడు, నేను ఇదే విధంగా ఎలాగైతే శరీరదయం ఉన్నానో నేను ఇదే విధంగా నాకు ఎటువంటి మొత్తం లేకుండా నేను భారం మోస్తానని చెప్పేసి సిలువను ఎత్తుకున్నాడండి. ఏ విధంగానే 9 గంటల నుంచి 3 గంటల వరకు ఇంచుమించు సుమారు 6 గంటలు చంపదెబ్బలు, అవమానాలు, ఆవేదనలు, తిట్లు, హేళనలు, అపహాసాలు ఇవన్నీ పడుతూ 6 గంటలు, 9 గంటల నుంచి 3 గంటల వరకు ఇంత కష్టపడుతున్నప్పుడు ఎందుకయ్యా ఈ కష్టం నీకు? తల మీదేమో మొల్లగేయటం, ఒళ్ళంతా దున్నబడిన చేతులాగా అయిపోయింది, చేతులేమో మేకులు, కాళ్ళు మేకులు, ఇక ఎందుకయ్యా నీకు అంటే, ఇదిగో నీకు తీరని దప్పిక ఇకపై ఉండకుండా ఉండడానికి నేను దప్పికొంచున్నానన్న మాట లేఖనము నెరవేరినట్టు నేను దప్పికొంచున్నాను. ఏదైనా నేర్చుకున్నప్పుడు అంతరంగము ముందు తెలుసుకుంటే మొత్తం కథ తెలుసుకుంటే ఆటోమేటిక్గా అది అర్థమైపోతుంది. ఇప్పుడు నుంచి శిలువలో మాట్లాడిన మాటకి అర్థం చేసింది కదండి, ఇది లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొంచున్నాను అన్నాడు. మరి ఉదాహరణలు ఏంటంటే పాత నిబంధనలు చూసుకుంటే మోషే గారు ఉన్నారు కదా, మోషే గారు ఏం చేశారంటే అరణ్యంలో సంచరించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తీసుకుని వెళ్ళినప్పుడు ఓపిక నశించిన ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారంటే తిరుగుబాటు చేస్తారు. ఎవరి మీద? మోషే గారి మీద. తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు ఏమంటారంటే దేవుడికి ఉగ్రత కోపం వచ్చేసి ఏం చేస్తాడు, సర్పాలు పంపిస్తాడు, విష సర్పాలు. ఆ కాటు బలైన ప్రజలందరూ ఏంటంటే దెబ్బ తగిలినప్పుడు ఏమొస్తుందండి, దేవుడు గుర్తొస్తాడు. దేవుడు గుర్తు వచ్చేసినట్టు ఏమంటారంటే ఈ ఆపదలు మా స్థితి తొలగించాలంటే అప్పుడు మోషే ప్రార్థింపగా అప్పుడు ఏమంటారు, దేవుడు ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఎత్తులో పెట్టాయా, ఈ సర్పకాటుకు బలైన వాళ్ళు అందరూ కూడా ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తే వాళ్ళు ఏం చేస్తారు, విముక్తి రక్షణ పొందుతారా అన్నారు. ఏ విధంగా అయితే దేవుడు తయారు చేయమని ఇత్తడి సర్పాన్ని చూసిన ఇశ్రాయేలు ప్రజలు మారు మనసు పొందారో, ఇప్పుడు నువ్వు మారు మనసు పొందాలంటే అదిగో సిలువపై వేలాడుతున్న యేసును చూడు, అప్పుడు నీకు రక్షణ విమోచన కలుగుతుంది. ఏనండి, లేఖనము నెరవేరినట్లు మనం సరిగ్గా గమనిస్తే సంఖ్యాకాండము 21 4 నుంచి 10 చూసుకుంటే దాంట్లో మనకి ఈ విధంగా మోషే గారి గురించి ఇశ్రాయేలు గురించి ఉంటుందండి. ఒకసారి 4 చదువుతాం. సంఖ్యాకాండం 21 10 దిగిరి ఓబోతు నుండి సాగి అనగా అక్కడ నుండి వారు సాగి జెరోదు లోయలో దిగిరి అక్కడ నుండి వారు సాగి అమోరీయుల పొలిమేరల నుండి వచ్చి. అర్థమైంది కదండి, అదంతా కూడా దేవుడి గురించి సంబంధించింది, అరణ్యం గురించి అండి. అంత దట్టమైన అరణ్యంలో మోషే గారితో నడుస్తున్న ఓపిక లేని ఆ ప్రజల గురించి ఆ సంఖ్యాకాలం ఉంటుందండి. మీరు బ్రతకాలి అంటే సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తుని చూస్తేనే మాత్రమే రక్షణ పొందుతారని చెప్పేసి దీనికి దానికి ఉదాహరణ చెప్పారండి. లేఖనము నెరవేరినట్లు, లేఖనము అంటే ఏంటంటే వాడు అక్కడ లేఖనము నెరవేరినట్లు, లేఖనము అంటే వాక్యం నెరవేరినట్లు అని అర్థం. ఏంటంటే వాక్యం నెరవేరినట్లు. అదేంటి మరి వాక్యం నెరవేరినట్లు నేను తప్పికొంచున్నాను అన్నారు యేసుక్రీస్తు గారు. చూద్దాం అది కూడా. ఆ పరిస్థితిలో ఏమున్నప్పుడు, వేలాడుచున్నప్పుడు కూడా, తప్పికొంచున్నప్పుడు కూడా, ఇంచుమించు 6 గంటల సిలువలో ఉన్నప్పటికి కూడా ఆయన అన్నమాట ఏంటంటే తప్పికొంచున్నాడు. అంతకన్నా ముందు ఏముంది, లేఖనములు నెరవేరినట్లు. లేఖనం అంటే ఏదో కాదండి, మన చేతిలో అంటే మనం ఎప్పుడు లెక్క చేయని, అప్పుడప్పుడు ఆదివారం మాత్రం లేదంటే ఈ పాటల శుక్రవారం తీసే ఆ బైబిలేనండి. యేసుక్రీస్తు గారే ముందు నేను తప్పికొంచిన సెకండరీ, లేఖనములు నెరవేరినట్లు అని చెప్పారు. అంటే బైబిల్కి ఎంత ప్రాధాన్యత ఉందంటే ఏంటంటే ఆయన ఏం చెప్పారండి, తీరని దప్పిక కొరకుండా నా ప్రజలు ఉండడానికి నేను ఇప్పుడు తప్పికొంచున్నాను అని చెప్పిన అతను ఎందు గురించి మనం రక్షణ పొందడానికి. రక్షణ పొందడానికి మనకు ఉండే ఏకైక అవకాశము ఆధారం ఏదైనా ఉందంటే అది లేఖనాలు, బైబిల్. ఆ బైబిల్ మనం ఏం చేస్తున్నామంటే పక్కన పెట్టేసి మిగతా పనులన్నింటికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. మనం ఎదిగున్న వారు ఉన్నామో లేదో తెలియదు, కానీ
ఆ బాధ పరిస్థితిలో కూడా లేఖనము, ఇప్పుడు అర్థమైందండి ఆశ్చర్యం అంటే ఎందు గురించి అన్నా? అర్థమైందా? ఆశ్చర్యపడతాడు అని అన్నాను. ఈ మాట తినేటప్పుడు ఆశ్చర్యపడ్డారా? తప్పి కొంచున్నాను అన్నకన్నా ముందు లేఖనములు నెరవేరినట్లు అంటే బైబిల్ని గుర్తు తెచ్చుకున్నాడు యేసుక్రీస్తు గారు. అదేంటి బైబిల్ కొంచెం ప్రాధాన్యత. మనకి ఏదైనా ఉచితంగా వస్తే మనము ఏంటంటే విలువ పెట్టి మనం కొన్నాడు దేవుడు. తన రక్తాన్ని తన ప్రాణాన్ని దారిపోసి మనల్ని ఏమో ఇంత విలువ పెట్టి కొంటే మనం ఏం చేస్తామంటే మనకు ఉచితంగా వచ్చిన ప్రాణం కాబట్టి మనం లెక్క చేయం. బంగారం ఏమో ఉచితంగా రాదు, కొనుక్కుంటాం కాబట్టి బీరోలో ఉంటుంది. లేదా అంత విలువ ఉంటుంది కాబట్టి చెప్పులు ఏమో బయట పెడతాం. ఎంత 1000 రూపాయలు 10,000 చెప్పులైనా సరే బీరోలో పెడతామండి. కానీ మనం ఏం చేస్తామంటే ఉచితంగా వచ్చినాయి వదిలేస్తాం. అంత విలువ పెట్టిన ఉచితంగా వచ్చిన దాన్ని మనం నిర్లక్ష్య పెట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బైబిల్ని పక్కకు పడేస్తాం. ఈ రోజున నాకు తెలిసి ఈ గుడ్ ఫ్రైడేకి ముందు నాకన్నా పెద్దల చిన్నలో చాలా మంది చెప్పేసి ఉంటారు. కానీ ఇకపై ఇప్పటి నుంచి మనం తెలుసుకోవాల్సిన కొత్త పాటించాల్సిన ఏదైనా ఉందా అంటే ఇకపై నుంచి అయినా సరే ఉచితంగా వచ్చిన ఆ ప్రాణాన్ని ఆ బైబిల్ని శ్రద్ధగా పాటించాలని చెప్పేసి ఇంకో మాట చెప్తున్నానండి. యోహాను 1:1 ఆది అందు వాక్యం ఉంటుంది. నేను ఒకటి అడిగానండి, ఏంటంటే యోహాను 1:1 అనగానే మనకి ఖండత వాక్యం కదా తప్పని చెప్పేందుకు ఏమని అనుకున్నాను. అందు గురించి చాలా మనం గ్యాప్ ఇచ్చాను కదా, ఎందు గురించి అంటే అందు గురించి ఏంటంటే మనకి కంఠస్థమే కదా. ఆది అందు వాక్యం అంటే వాక్యం దేవుడు వెళ్తాను, వాక్యము దేవుడై ఉంటాను. అక్కడ వాక్యం అంటే ఎవరండి? యేసుక్రీస్తు గారు. ఎవరండి? యేసుక్రీస్తు గారు. అతనే చెప్పారు ఏంటంటే లేఖనం పాటించాల్సిందే తప్పదంగా. కాబట్టి అటువంటి లేఖనాలు మనము ఏదైనా ప్రశ్న వేసుకున్నప్పుడు సమాధానం కోసం ఎలాగైతే వెతుకుతామో మనకు ఉచితంగా వచ్చిన దీన్ని మనం నిర్లక్ష్య పెట్టకుండా మనము చాలా జాగ్రత్తగా వాక్యం పట్ల విధేయత కలిగి ఉండాలని. మనుషుల అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత 10 గంటలు ఫోన్ ఇచ్చే టైము 10 నిమిషాలు తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. బైబిల్ పక్కన పెట్టండి, 10 నిమిషాలు తల్లిదండ్రులకు ఇవ్వట్లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. అటువంటి స్పీడ్ టెక్నాలజీలో మనం బైబిల్ని దగ్గర పెట్టుకుని చదివితే మనకన్నా ఉన్నతమైన వాళ్ళు ఇంకొకరు ఉండరు. కాబట్టి నీవు నేను ఈ రోజు మొదలుకొని ఆయన చూపించిన ప్రేమ, త్యాగము, ఆ ఉచితంగా ఇచ్చిన ఆ కష్టం ఎంత కూడా మనం పాటించే వాళ్ళలో ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. దేవుడు వాక్యం దీవిస్తున్నాడు.